గురువుగారు మీ పేరు? గౌరీ శంకర్రావు. ఏం చేస్తుంటారు సార్? ప్రస్తుతానికి రెస్ట్. ఓకే సార్. ఇప్పుడు తిరుమల తిరుపతి ప్రసాదం లడ్డు కల్తీ జరిగిందనేసి పెద్ద చర్చ జరుగుతుంది. ఒక భక్తుడిగా మీరు ఏమనుకుంటారు, ఒక హిందువుగా? చంద్రబాబు నాయుడు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చి, దీనికి యాంటీగానేమైనా వాళ్ళు సజ్జలు కానివ్వండి, లేకపోతే ఇంకొక ఆయన అంబటి ఆయన కానివ్వండి, వీళ్ళందరూ రకరకాలుగా ఇచ్చుకునే కంటే వీలైనంత త్వరగా ఎక్కడికి పంపించి ల్యాబొరేటరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాబొరేటరీస్లో రిపోర్టులతో సహా అది ప్రజల ముందు పెడితే వాళ్ళు వీళ్ళు పోట్లాడుకునే ప్రసక్తి ఉండదు అని చెప్పని నా అభిప్రాయం. అది అంటే ఎన్నో ఏళ్ళ బట్టి ఉంది కదా, మీరు ఏమనుకున్నారు? అసలు కల్తీ జరిగే అవకాశం ఉందనుకున్నారా లేదనుకున్నారా? జరిగిన గవర్నమెంట్లో కల్తీ జరగడానికి మ్యాక్సిమం అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు మేతకు అలవాటు పడిన వాళ్ళు ఏ పనేం చేస్తారు, అందులో వాళ్ళది అదరు. కాబట్టి దీని మీద ఏదో రకంగా బురద చల్లాలి, అది లెక్క అక్కడిది. అంటే ఓవరాల్గా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవుతుంది సార్. ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉందనిపిస్తుంది? అన్నిటికంటే రోడ్ల మీద కొంచెం దృష్టి పెట్టాలండి. వీళ్ళు అక్కడ రోడ్ల మీద దృష్టి పెడతలేదు. వాటికి కూడా చిన్న ఉదాహరణ తీసుకుంటే విజయవాడ టు గుడివాడ రూటు ఎంత భయంకరంగా ఉంటుందో అంత భయంకరంగా ఉంటుంది. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాలు చాలా ఉంది. ఇప్పుడు ఏదైనా ఒకేసారి అన్నీ చేయమని మనం అనం, కానీ కొంత దృష్టి ఏంటంటే రోడ్ల మీద పెట్టాలి. పెడితేనే జనాలు కూడా కొంచెం జనాలు ఏంటండి వాళ్ళ వాహనాలు వేలు. విజయవాడ పాలపేట దగ్గర ఫ్లైఓవర్ ఉంది, అక్కడ గొంట్లు పడిపోయి ఐరన్ బయటకు వచ్చింది ఆ ఫ్లైఓవర్ మీద, చెన్నబోలు వెంకటరావు ఫ్లైఓవర్ మీద. ఇప్పటికి కూడా కనీసం అది లేకపోతే ఇంకా బెజ్జాలు పడిపోతాయి. అక్కడికి ఐరన్ బయటకు వచ్చిందంటే దాని అర్థం ఏంటి? సగం పైన వెళ్ళిపోయింది బెజ్జం అక్కడిది. కాబట్టి చిన్నవి అయినా పెద్దవి కాదు, ముందర దాంట్లో ఏం చేయాలి? ఆ గుంటల్లో కనీసం సన్న కంకరైనా పోసుకుంటే ఆ గుంటలు పెద్ద అవ్వకుండా ఉంటాయి అక్కడిది. వేరే ఎంతకంటే ఇంకేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన వెంటనే డిఎస్సీ పైన సంతకం పెట్టడం కావచ్చు, పెన్షన్ వెంటనే పెంచి ఆయన ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం కావచ్చు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం కావచ్చు, ఇవన్నీ సకాలంలో చేయడం పట్ల ఎలా ఫీల్ అవుతున్నారు? అన్నిటికంటే ఒకటండి, ఒకేసారి చేయాలన్నా ఎవ్వడూ చేయలేడు. ఒక్కటొకటి చేసుకోవాలని మనం కూడా వాళ్ళని ప్రెస్టేట్ చేయడం కాదు. మీ పేరు? అశోక్ బాబు అండి. ఏం చేస్తుంటారన్న? మ్యారేజ్ అలయన్స్ అన్న. ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి 100 డేస్ కంప్లీట్ అయిందన్న. ఎట్లా ఉంది 100 డేస్ రూలింగ్? బాగుందండి, 100% బాగుంది. కూటమి రావాలనుకున్నాం మేమైతే, అదే వచ్చింది. 100% బాగుంది, ఇంకా బాగుంటుంది. ఇంకా వరదలు వచ్చాయి కదండి, ఆ వరదలకు సంబంధించి గవర్నమెంట్ తీసుకునే చర్యలు ఎట్లా అనిపిస్తున్నాయండి? బాగానే ఉన్నాయండి. వాళ్ళు పాపం చంద్రబాబు నాయుడు గారు రాత్రి 2:30 కాడ కష్టపడ్డారు. 2:30 కాడ కష్టపడ్డారు, రాత్రి కాడ వచ్చారు, వసతులు బాగానే ఇచ్చారు. కొంచెం లోపల ఉన్న వాళ్ళకి అటాలకైతే ఎఫెక్ట్ అయ్యారు. లోపల ఉన్న ఏజ్లో ఎంత పెద్ద వయసులో ఆయన బోట్లలో వచ్చి అండ్ ప్రొక్లైనర్లో వచ్చి అండ్ కలెక్టరేట్లోనే ఆయన బస్సులోనే పడుకున్నారు కదా 10 రోజులు కూడా మానిటర్ చేస్తూ. ఎక్స్పెక్ట్ చేశారు ఎంత వయసులో ఈ విధంగా ఆయన తిరుగుతుంటారని? చేసాం. బాగానే చేస్తారు, ఏజ్గా పెద్ద అయినా కూడా బాగానే చేస్తారు ఆయన. అన్న మీ పేరు? పవన్ కుమార్ నా పేరు. ఏం చేస్తుంటారన్న? కార్ డ్రైవర్ని. అన్న, కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అవుతుందన్న. ఎలా ఉంది 100 రోజుల పరిపాలన? చూశారు కదా. ఒకటి వీళ్ళ పాలన ఎలా ఉన్నా కానీ ఏం చేసినా కానీ 2 విషయాల్లో ఒకటి మెచ్చుకోవచ్చు. ఏంటంటే ఒకటి అన్నదానం, ఇది అన్నా క్యాంటీన్ అనేది. నా ఉద్దేశంలో ఏంటంటే వీళ్ళు అన్నా క్యాంటీన్ తీయకుండా ఉంటే ఒకటి బాగుండేది. వాళ్ళది ఎలా ప్రభుత్వం ఉంది ఎలా ఉందని అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఉన్నటిని కూడా వేస్ట్గా తీసేయకోకుండా ఉంటే బాగుండేది. ఇప్పుడు ఆయన వచ్చాడు, అన్నా క్యాంటీన్ పెట్టాడు, నాలాంటి డ్రైవర్లు కావచ్చు, రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు కావచ్చు, పేదవాళ్ళు కావచ్చు, ఎంతోమంది తింటున్నారు. కనీసం 5 రూపాయలు కాదు 10 రూపాయలు చేసినా అది కంటిన్యూ చేస్తే బాగుండేది అని నా ఉద్దేశం. కనీసం వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకున్నా ఇంకా బాగుండేది. ఏది రాజన్న క్యాంటీన్ 10 కాబట్టి 15 పెట్టు, నలుగురికి ఉపయోగపడాలనేగా ఏది చేసినా మనం చేసేది. అది పెట్టలేదు. అదొకటే నా మైనస్ తప్ప. అందుకే నాకు అది నచ్చదు, వేరే విధంగా ఏం కాదు. నేను వచ్చినా కానీ ఏం చేసినా కానీ నలుగురు ఉపయోగపడే పని చేయాలని నా ఆలోచన. అందుకని నాకు ఇదంటే ఇష్టం. అంటే ఇప్పుడు ఈయన రావగానే మెగా డిఎస్సీ పైన సంతకం పెట్టడం కావచ్చు, అండ్ పెన్షన్స్ ఏదైతే ఉందో 3,000 నుండి 4,000 పెంచడం, అలాగే వికలాంగులకు 6,000 చేయడం, ఇవన్నీ ఎలా అనిపిస్తున్నాయి మీకు? వచ్చిన వెంటనే చేయడం ఏదన్నా కానీ ఆయనదంతా ఆలోచన ఉండే చేస్తారు. ఏది వేస్ట్గా అయితే పోయేదేం కాదు. నేను ఆలోచించేదల్లా మెయిన్ నలుగురికి అన్నం అందేలాగా, ₹1 కష్టపడి సంపాదించుకునేలాగా ఒక ఉపాధి అనేది ఉండాలి. ఈ రెండిట్లో ఏదన్నా ఉందంటే అది జనాలకు ఆటోమేటిక్గా తెలుస్తుంది. మెయిన్ ఏంటంటే కావాల్సింది మనం ఎంత పని చేసినా పొట్ట కోసమే.
అవునా గత ప్రభుత్వం పైన విరక్తి చెంది వ్యతిరేకంగా ఎంతమంది చంద్రబాబుకి ఎంత మెజార్టీ చేశారు కూటమి ప్రభుత్వంకి. సో దానికి ప్రజలందరికీ సాటిస్ఫై చేస్తాడా చంద్రబాబు? న్యాయం జరుగుతుందా? ఒక ఛాన్స్ అనేది ఇచ్చారు, చూశారు, అయిపోయింది. ఇప్పుడు ఏంటంటే అందరికీ తెలిసిపోయింది కాబట్టి మళ్ళీ ఎవరు రావాలో వాళ్ళే వచ్చారు. పెద్ద విషయం ఏం కాదు అది. అంటే మన రీసెంట్గా వరదలు వచ్చాయి కదా, వరదల్లో ప్రభుత్వం తీసుకున్న సహాయక చర్యలు కావచ్చు, చంద్రబాబు చేసిన సహాయక చర్యలు ఎట్లా ఉన్నాయంటే? ఆయన ఆ వయసులో కూడా ఇంకా నీళ్ళల్లో దిగి వెళ్తున్నాడంటే చాలామంది నిద్ర లేకుండా తిరుగుతున్నాడు అనే ఒకటి ఉంటుంది. ఒక వయసు వచ్చాక నిద్ర లేకపోవడం అనేది కామన్ అని చెప్పి ఏదో పుకార్లు పుట్టియచ్చు. కానీ ఆ వయసులో కూడా తిరిగే అంత ఓపిక, సహనం ఆయనన్నీ ఉన్నాయంటే అది ఆయనకే. ఇప్పుడు వేరే విధంగా చూసుకున్నా మనం ఊను కొబ్బరికాయ కొట్టాలన్నా కానీ, ఒక వయసులో ఉరకాలన్నా కానీ అది చూస్తూనే ఉంటాం. కామెంట్స్ అనో రీల్స్ అనో వీటిలో వస్తూ ఉంటాయి. అది దాన్ని బట్టి చూసుకుంటే ఈయన ఆయనకున్నదానికి జనాలకి ఇంత చేయాలి అనే అవసరం విషయం పక్కన పెడితే అసలు ఆయనకు అవసరంలా, కాకపోతే చేయాలి, చేస్తున్నాడు. ఇంత వయసు వచ్చినా చేస్తున్నాడు. అది కూటమి ప్రభుత్వం సరిగా చేయలేదు వరద ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో వాళ్ళకి, నిర్వాసితులకి అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. పండే కాయకే దెబ్బలు తగులుతాయి అని చాలామంది అంటారు కదా, ఇలాంటిది అది కూడా ఆటోమేటిక్గా.